వెల్కమ్ టు మై ఛానల్. రోష్ని ద్వారా నిజం తెలుసుకుని అభి స్వరాన్ని ఒకటి చేసి ఝాన్సీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే అభి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అబ్బాయి నిజంగానే మారిపోయాడా, నిజంగానే అమ్మతో కలిసి ఉంటాడా, అందుకనే వచ్చి నేను మారాను, నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నాడా, ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను గనక ఇక్కడ ఉండొద్దు అంటే అబ్బాయి బాధపడతాడేమో, ఎంతైనా చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కదా, మరి ఇప్పుడు ఎవరో చెప్పిన మాట నమ్మి నేను అబ్బాయిని ఎలా దూరం చేసుకుంటాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాబీ అయితే. ఇక అభి అయితే అడుగుతూ ఉంటాడు, బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్, మనిద్దరం ఇక్కడే కలుసుందాం బాబాయ్, మీ అమ్మ రోష్నియే, నేను ఒప్పుకుంటున్నాను, మన ముగ్గురం కలుసుందాం బాబాయ్, ఒక్కసారి ఒప్పుకో బాబాయ్ అంటూ ఇక ప్రాధాయపడేసరికి ఇక బాబీ అయితే ఒప్పుకుంటాడు. ఇక అభి మాటకి స్వర అయితే కుప్పు కూలిపోతుంది. ఇక అభిని అసహించుకుని వెళ్ళిపోతుంది స్వర అయితే. ఇంతలో ఇక అభిని బాబీ ఇంట్లోనే ఉండమనడంతో నళిని అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీడు ఇలా ఇంట్లో టెస్ట్ వేశాడు, ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి, వీడు కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఇక నా కూతురు బాబీతో గడిసి ఇక సంతోషంగా ఉంటుందని, ఎలాగైనా బాబీ గురించైనా తను మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుందని అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి, నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నళిని అయితే. ఇంతలో ఇక బాబీ అయితే అభిని రోష్ని దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు. అమ్మా చూడమ్మా, అబ్బాయి నీ కోసం వచ్చేసాడమ్మా, తన తప్పు తెలుసుకున్నాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడంటమ్మా, నువ్వు తొందరగా కోలుకోవాలి, మనం ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండాలమ్మా, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు, ఇక అబ్బాయి కూడా తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి ఇక మనం అందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు, నేను కోరుకున్నది కూడా ఇదే కదా, అమ్మా నాన్నతో కలిసి బయటికి వెళ్ళాలని, అమ్మా నాన్న కలిసి నాకు గోరుముద్దలు తినిపించాలని, ఇలా ఎన్నో కోరుకున్నాను, గుడికి వెళ్తే ఇద్దరూ నన్ను ఎత్తుకుని గంట కొట్టించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవేవి నెరవేరలేదని నేను ఎంతగానో బాధపడ్డాను, కానీ ఇక మీదట బాధపడే పని లేదమ్మా, నువ్వు నార్మల్ అవుతే నన్ను గుడికి తీసుకువెళ్తావు కదా, నువ్వు నాన్న నన్ను ఇద్దరూ కూడా పైకి తీసుకువెళ్ళి గంట కొట్టిస్తారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇద్దరు కూడా నాకు గోరుముద్దలు తినిపిస్తారని తలుచుకుంటుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, నువ్వు తొందరగా కోలుకోమ్మా, నేను ఇంతకన్నా నిన్ను కోరుకునేదేమీ లేదు అంటూ బాబీ అనగానే ఆ మాటలన్నీ రోష్నికి వినిపిస్తాయి తప్ప తనలో చలనం లేకపోవడంతో బాబీతో అయితే ఏమీ చెప్పలేక కళ్ళంట కన్నీళ్ళైతే పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నీ బాధ నాకు అర్థమైంది, నేను బయటికి వెళ్దాము అన్నాను కదా, నువ్వు తీసుకువెళ్ళలేకపోతున్నావు అని బాధపడుతున్నావా, నువ్వు బాధపడకు, నువ్వు తొందరగా కోలుకుంటావు, నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి, నువ్వు ఎట్టి పరిస్థితిలో బాధపడవలసిన అవసరం లేదమ్మా అంటూ బాబీ అయితే ఇక రోష్ని దగ్గరే ఉండి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అది చూసిన అభి అయితే ఈ మోసగత్తి కారణంగానే కదా బాబీ నువ్వు నాకు దూరం అయింది, దీని నుంచి నిన్ను దూరం చేస్తాను, నాతో పాటు దూరంగా తీసుకు వెళ్ళిపోతాను, ఇక ఎవరు అవసరం లేనంత దూరంగా వెళ్ళిపోవచ్చు, ఇక ఎవరు గొడవ ఉండదు, నువ్వు నేను హ్యాపీగా కలిసి ఉండొచ్చు అంటూ ఇక అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బాబీ అయితే కైలా కోసం వెళ్ళంగానే, ఏంటి రోష్ని నువ్వు చేసిన మోసానికి నేను ఏడుస్తూ మూల కూర్చుంటాను అనుకున్నావా, నువ్వు చేసింది చాలక ఇప్పుడు నీ తల్లి కూడా నటన మొదలు పెట్టింది, అందుకనే మీకు ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించాను, నాకు ఈ మార్గం తప్ప వేరే మార్గం దొరకలేదు, నేను స్వరాని తాళి కట్టి భార్యని చేసుకున్నాను, ఝాన్సీ శారీరకంగా దగ్గరై నాకు భార్య అయింది, కానీ నువ్వు పాపం బిడ్డ కోసం నాకు భార్య అవుతున్నావు,
ఏం చేస్తాను చెప్పు, ఎంతైనా నువ్వు మూడో భార్యగా అడుగు పెడతాను అంటే ఏం చేస్తాను అంటూ అభి అయితే అనేసరికి ఆ మాటికి ఇక రోషిని అయితే ఆలోచిస్తుంది. తనలో చలనం లేకపోవడంతో ఇక ఏమీ మాట్లాడలేని మౌన పరిస్థితిలో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నేను చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా స్వర బాధపడుతుంది. నేను ఎలాగైనా కోలుకోవాలి, స్వర బాధని తీర్చాలి. అప్పుడు స్వరాకి మాటిచ్చి నేను మాట తప్పి తనని ఇంతగా ఉసురు పెట్టినందుకే ఆ దేవుడు నాకు ఈ పరిస్థితి కల్పించాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే స్వర ఆనందంగా ఉండాలి, స్వర బాబీ ఒకటవ్వాలి అంటూ అనుకుంటూ ఉంటుంది రోషిని అయితే. ఇక రోజు బాబీ అయితే రోషినికి సేవలు చేస్తూ ఉంటాడు. సేవలు చేస్తూ ఉండంగానే ఇక ఉన్నట్టుండి రోషిని అయితే మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఒక రోజు అయితే పైకి లెగుస్తుంది. ఇక అలా లేచిన రోషిని చూసి బాబీ అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అమ్మా, నీకు కాలంలో చలనం వచ్చిందమ్మా, నువ్విప్పుడు మాట్లాడగలవేమో, ఒక్కసారి మాట్లాడమ్మా అంటూ అడుగుతూ ఉండగా ఇక రోషినికైతే మాట కూడా వస్తుంది. బాబీ, నాకు నడకొచ్చింది బాబీ, మాట కూడా వచ్చింది బాబీ అంటూ ఇక బాబీని కౌగిలించుకుని ఏడుస్తుంది రోషిని అయితే. ఎందుకమ్మా ఏడుస్తావు, నువ్విప్పుడు నార్మల్ మనిషి అయ్యావు, అబ్బాయి కూడా తన తప్పు తెలుసుకుని మన దగ్గరికే వచ్చేసాడు, ఇంకా మరి అలాంటప్పుడు నువ్వు ఏడవలసిన పనేముంది చెప్పు, మనం ముగ్గురం సంతోషంగా ఉండొచ్చు అంటూ అనంగానే బాబీ, నన్ను క్షమించు బాబీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నీ కన్న తల్లిని కాదు బాబీ, నీ కన్న తల్లి మీ స్వరమ్మి. నేను నీ మీదున్న ప్రేమతో తనకి మాటిచ్చిన మాట మోసం చేసి నిన్ను నేను తీసుకువచ్చేసి నా కొడుకని నిన్ను నమ్మించాను. తర్వాత నాకు ఇలా జరగడంతో అమ్మమ్మ కూడా నిన్ను నమ్మించింది. నువ్వు మోసపోయావు బాబీ, నువ్వు స్వర బిడ్డవే. స్వరాకి చాలా అన్యాయం జరిగింది, మీ అబ్బాయి మూలంగా అన్యాయం జరిగింది, నీ కారణంగా అన్యాయం జరిగింది, ఆ ఝాన్సీ కారణంగా జీవితమే అన్యాయం జరిగింది అంటూ ఇక రోషిని అయితే జరిగింది మొత్తం చెప్తుంది. ఇక ఝాన్సీ కారణంగానే తన తల్లి తండ్రి విడిపోయారని తెలుసుకున్న బాబీ అయితే ఇక స్వర దగ్గరికి అయితే వస్తాడు. నేను నీ దగ్గరే ఉండాలి అంటే నేను చెప్పినట్టే నువ్వు ఒక పని చెయ్యాలి అంటూ స్వర ధనంగానే ఏం చెప్పినా చేస్తాను బాబీ అంటూ స్వర అంటుంది. ఇక అభి దగ్గరికి కూడా వెళ్ళి నేనైతే నీకు పంచ ప్రాణాలు అంటున్నావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినాలి కదా, నేను చెప్పినట్టు వింటే గనక నువ్వు అన్నమాట నిజమని నమ్ముతాను అంటూ అనంగానే ఏం కావాలో చెప్పు బాబీ, చేస్తాను అంటూ అభి కూడా చెప్తూ ఉంటాడు. ఏమీ లేదు, నువ్వు అమ్మ కలిసే ఉండాలి, నా కోరిక అదే, నేను ఆనందంగా ఉండాలి, మీ ఇద్దరితో కలిసి సంతోషంగా బయటికి రావాలి అంటూ ఇక బాబీ అయితే చెప్పంగానే ఇక అభి కూడా ఝాన్సీ నిజ స్వరూపం తెలుసుకుని స్వరాకైతే క్షమాపణ చెప్తాడు. ఇంతలో ఇక అభి స్వర ఒకటయ్యారని తెలుసుకున్న ఝాన్సీ అయితే ఇంటికి వస్తుంది. ఏంటి అభి, ఇప్పుడు మరి నా పరిస్థితి ఏంటి, నన్నేం చెయ్యాలనుకుంటున్నావు, నా కడుపులో పెరిగే బిడ్డ పరిస్థితి ఏంటి అంటూ ఝాన్సీ అయితే నిలదీయంగానే ఇక ఆ మాటకి బాబీ అయితే చెప్తూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలుగా నా తల్లి మీద ఉన్నవి లేనివి నిందలు వేసి నా తల్లి తండ్రిని విడదీశావు, అందుకు శాపంగా నువ్వు ఈసారి అభికి దూరంగా ఉండు, అంటే మా అబ్బాయికి దూరంగా ఉండు, నీకు అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు, ఇంకొకసారి గనక అబ్బాయి నీ సొంతమని నీ దగ్గరే ఉండాలని నీ కడుపులో పెరిగే బిడ్డను చూపించి ఆ అబ్బాయిని నీ సొంతం చేసుకోవాలని చూస్తే మాత్రం ఈ బాబీ ఊరుకునే ప్రసక్తే లేదు. అమ్మా నాన్న మీ ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలి, నా కోసమన్నా కలిసి ఉండాలి. అయినా అబ్బాయి నువ్వు నిజం తెలుసుకున్నావు కదా, ఇప్పటికైనా అర్థం చేసుకుని అమ్మతో కలిసుండు, నా కోరిక అదే, నా కోరిక తీరుస్తావని అనుకుంటున్నాను అంటూ ఇక అభి స్వరాన్ని ఒకటి చేసి ఝాన్సీకి అయితే దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు బాబీ. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.